మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి. ఎలక్షన్స్ అయిపోయాయి. ఏ పార్టీ గెలిచింది, ఏ పార్టీ ఓడిపోయినది అన్నది పక్కన పెడితే, ఒకరినైతే మనం గెలిపించాం మన ఓట్లేసి, మన సమస్యలు తీర్చడానికి, మన గొంతుగా వాళ్ళు ఉండడానికి. సో ఇప్పుడు నా వెనక చూస్తున్నారా, ఇది భూమా అఖిల ప్రియ గారి ఎమ్మెల్యే ఆఫ్ ఆలగడ్డ. భూమా అఖిల ప్రియారెడ్డి అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున సో మీ జర్నీ యాజ్ ఎన్ యంగ్ పొలిటీషియన్ తీసుకుంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చాయి, ఇప్పుడు మీరు స్వతంత్రంగా మీకు విల్లింగ్ తో నిలబడి గెలిచారు. హౌ వాజ్ ఇట్? అంటే అప్పటికి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? సో అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి చాలా వరకు లైఫ్ కమిట్మెంట్స్ కావచ్చు, నా వరకే కాదు, నేను, నా తమ్ముడు, నా హస్బెండ్, ఆఖరికి నా కొడుకుతో సహా అందరం కూడా కమిటెడ్ గా ఆలగడ్డలోనే ఉండి టఫ్ పొలిటీషియన్ గా రాలేదు, మీరు వచ్చాక టఫ్ అయ్యారు. నాకు తెలిసి మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ఆ నేమ్లెస్ అయితే బాగా ఉండుండేది. అమాయకత్వం కానీ జనాలతో ఎప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేదో అవ్వాలో తెలిసి ఉండేది కాదు కదా. ఈ టఫ్నెస్ అనేది సమ్ టైమ్స్ మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది స్వతహా నేను అది కాదు. భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు, అంటే అమ్మ చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ లో కూడా కార్యకర్తలందరితో మీటింగ్ పెట్టుకొని నన్ను కూర్చోబెట్టి, అఖిల ఇప్పుడు నా కూతురు కాదు మీ కూతురు, మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఓపెన్ గా. ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ వదిలేసి ఈ లైఫ్ కాదు వేరే లైఫ్, ప్రశాంతంగా ఇంకో లైఫ్ ఉంటదేమో అటు వెళ్దామని ఎప్పుడు ఆలోచించలేదా చిన్నప్పటి నుంచి ఇదే చూసి చూసి? ఒకవేళ శోభనారెడ్డి గారు చనిపోకపోయి ఉంటే నేను వేరే కంట్రీలో సెటిల్ అయిపోయేదాన్ని, వేరే బిజినెస్ చూసుకునేదాన్ని, అట్లా నా లైఫ్ ఉండింది. ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. కానీ మీ తమ్ముడు గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, వెన్ హీ ఎంటర్స్, అంటే తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మీరు ఏమన్నా కొంచెం నెమ్మదించే లేదా కొంచెం నేను రిలాక్స్ అవుతాను అన్న ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో? అట్లా ఆలోచన ఏం లేదు. బోత్ ఆఫ్ us want to create history. కానీ మీ నెక్స్ట్ జనరేషన్ బాబుకి ఈ వాతావరణం మీకేమనిపిస్తుంది? అంటే స్వతహాగా మీకు లేదు కదా ఇట్లా ఉండాలి అని, బాబుకి ఈ వాతావరణం అంటే అదే పరిచయం చేద్దామా, ఇంకా తప్పదు కాబట్టి మీలాగే బాబుని కూడా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? వచ్చేసాడు మాటల్లోనే. దా వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఒక ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారు, వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తున్నారు, వాళ్ళ డైలీ రొటీన్ అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో ఇవన్నీ మనం ఇవాళ దగ్గర ఉండి చూడబోతున్నాము. వన్ డే, ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ డే మనం వారితోనే ఉండబోతున్నాము. వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, పర్సనల్ లైఫ్ మొత్తం ఎలా ఉంటుందో ఇవాళ నేను దగ్గర ఉండి మీకు సుమన్ టీవీ ద్వారా చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు లోపలికి. హలో అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అఖిల ప్రియ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. నేను కాల్ చేసి అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు ఇంటర్వ్యూకి. ఐ నో మీరు చాలా బిజీగా ఉంటారు, బట్ స్టిల్ మా కోసం కొంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ యూ అండి ఫర్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే. కానీ మీ జర్నీ చూసుకుంటే ప్రీవియస్ గా మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నా అప్పుడు మీరు చెప్పారు, అంటే నేను ఫుల్లీ అప్పుడు ప్రిపేర్డ్ కాదు, బట్ పరిస్థితులు అలా వచ్చాయని. సో మీ జర్నీ యాజ్ ఎన్ యంగ్ పొలిటీషియన్ తీసుకుంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది. మీరు సిద్ధంగా లేనప్పుడు వచ్చాయి, ఇప్పుడు మీరు స్వతంత్రంగా మీకు విల్లింగ్ తో నిలబడి గెలిచారు. హౌ వాజ్ ఇట్? అంటే అప్పటికి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కమిట్మెంట్ అండి. ఎందుకంటే అప్పుడు నాన్న బతుకున్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాన్న ఉన్నారు కాబట్టి మేజర్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఇష్యూస్ కానీ ఎక్కువ కూడా ఆయన హ్యాండిల్ చేసేవాడు. నన్ను ప్రొటెక్ట్ చేయాలి, బలవంతంగా నేను రాజకీయాలకి అఖిలాన్ని తీసుకొచ్చాను, సో తను లైఫ్ తను స్పాయిల్ చేసుకుంటాదేమో, లేకపోతే చాలా వరకు లైఫ్ మిస్ అవుతుందేమో అని చెప్పేసి నాన్న ఎప్పుడు బాధపడేవాడు. సో నన్ను ఎక్కువ ప్రొటెక్ట్ చేసే విషయంలో ఆలగడ్డ ఇష్యూస్ కూడా ఎక్కువ ఆయన హ్యాండిల్ చేసేవాడు. కానీ నాన్న చనిపోయిన తర్వాత ఆ కమిట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్ని సంవత్సరాలు నా కుటుంబం కావచ్చు, నా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు,
వాళ్ళు ఆలగడ్డని ఏ విధంగా కాపాడుకున్నారో, ఏ విధంగా చూసుకున్నారో అనేది కూడా మేము దగ్గర నుంచి చూసాము. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు లేకుండా మేము ఎట్లా అనాథలం అయిపోయినాం అనే ఫీలింగ్ వచ్చిందో కార్యకర్తలు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. నాకు కార్యకర్తలు డీలా పడిపోతారనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రము నాకు నేను చెప్పుకోవడం ఒకటి, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కానీ వాళ్ళిద్దరు లేని లోటు కార్యకర్తలకి, ఆలగడ్డ ప్రజలకి చూపించాలంటే ఆ కమిట్మెంట్ తో నేను ఉండాలా, ఎదగాల, అది వాళ్ళకి చూపించాలనే ఒక ఆలోచనతో కూడా నేను మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా అన్ని విషయాల్లో కూడా ప్రిపేర్ అయినాను. సో అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి చాలా వరకు లైఫ్ కమిట్మెంట్స్ కావచ్చు, నా వరకే కాదు, నేను, నా తమ్ముడు, నా హస్బెండ్, ఆఖరికి నా కొడుకుతో సహా అందరం కూడా కమిటెడ్ గా ఆలగడ్డలోనే ఉండి ఇక్కడే సమస్యలు చూసుకుంటూ ఇక్కడే ఉండడం జరిగింది. సో ఆ కమిట్మెంట్ అనేది అప్పటికి ఇప్పుడు చాలా పెరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మీరు జర్నీలో ఉండి టఫ్ అయ్యి యాజ్ అ టఫ్ పొలిటీషియన్ గా రాలేదు, మీరు వచ్చాక టఫ్ అయ్యారు. నాకు తెలిసి మీరు ఫస్ట్ ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు కూడా ఆ నేమ్నెస్ అయితే బాగా ఉండుండేది, అమాయకత్వం గానీ జనాలతో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలిసి ఉండేది కాదు కదా. ఈ జర్నీ మిమ్మల్ని టఫ్ గా మార్చింది కదా, బాగా ఎదురు దెబ్బలు కానీ ఇవన్నీ. ఇప్పుడు అన్ని తెలుసుకొని మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేశారు. ఇది ఎట్లా ఉంది? ఈ టఫ్నెస్ అనేది సమ్ టైమ్స్ మీకు ఇబ్బందిగా అనిపించదా? స్వతహా నేను అది కాదు కానీ టఫ్ గా ఉండాలి అనిపించినప్పుడు అది ఇబ్బంది అనిపించదా? అంటే వేరే చాయిస్ లేదు నాకు. వేరే చాయిస్ ఉంటే మేబీ డిఫరెంట్ గా ఉండిందేమో. భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉండింటే ఆబ్వియస్లీ ఇంత టఫ్ గా ఉండాలి, లేకపోతే ఒక పోరాటం చేయాలి అనేది ఉండకపోయిండొచ్చు. వాళ్ళిద్దరు లేరు కాబట్టి ఆ జర్నీలో కూడా మీరు చెప్పినట్టుగా కూడా ఈ సిచ్యువేషన్స్ బట్టి నేను టఫ్ అవ్వడం జరిగింది. అంటే టఫ్ అవ్వడం అంటే ఆ సిచ్యువేషన్ కి ఎట్లా రియాక్ట్ అవుతే కరెక్ట్ అనేది కూడా నేను చేయడం జరిగింది. అంతేకాకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా స్టార్టింగ్ లో అసలు ఏది రాజకీయం అంటే ఏంటో తెలియకుండా సడన్ గా రావడం జరిగింది. సో మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా ఎట్లా మాట్లాడాలా, ఎవరితో ఏం చెప్పాలా, ఎలా ముందుకు తీసుకెళ్లాలా ఇష్యూస్ అనేది కూడా ఏది కూడా నాకు అవగాహన లేకుండే. కానీ చెయ్యాలనే ఒక ఇంట్రెస్ట్ ఎందుకు ఉన్నదంటే ప్రజలకి మంచి చేయాలని ఒక ఆలోచన తప్ప వేరేదేవీ లేకుండింది. సో అది మోటివేట్ చేసింది నన్ను, ఎట్లా ముందుకు వెళ్ళాలా, సిచ్యువేషన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా అక్కడ నుంచి నేర్చుకోవడం జరిగింది. సో అప్పటికి ఇప్పుడు డెఫినెట్ గా చాలా చేంజ్ వచ్చింది. సిచ్యువేషన్స్ అని ఇంకా బాగా టఫ్ చేశాయి. రేపు పొద్దున ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతానన్న నమ్మకం నా మీద నాకే కాకుండా ఆలగడ్డలో ఉన్న నా కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకి కావచ్చు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి కావచ్చు, అది ఎక్కడైనా సరే, ఆలగడ్డనే కాదు నంద్యాలలో కావచ్చు, ఎక్కడైనా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళు నేను హ్యాండిల్ చేయగలుగుతాను నమ్మకం ఈ రోజు నా మీద వాళ్ళకు ఉంది. అంటే ఆ సిచ్యువేషన్స్ అన్న ఆ విధంగా తయారు చేసినాయి. కానీ మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు ఈ జర్నీలో? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేదు అంటారు కదా. సో డెఫినెట్ గా లోన్లీనెస్ ఉంటది. బట్ లోన్లీనెస్ లో నన్ను బయటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల వాళ్ళ ప్రేమ అభిమానాల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది మాత్రం ప్రజలే, ఆలగడ్డ ప్రజలు, కార్యకర్తలు ముఖ్యంగా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు, అంటే అమ్మ చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ లో కూడా కార్యకర్తలు అందరితో మీటింగ్ పెట్టుకొని నన్ను కూర్చోబెట్టి, అఖిల ఇప్పుడు నా కూతురు కాదు మీ కూతురు, మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఓపెన్ గా మీటింగ్ పెట్టి, మండల వైజ్ మీటింగ్ పెట్టి మా నాన్న నాకు కార్యకర్తలకు దగ్గర చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు లేని లోటు ఈ రోజు నేను ఉండగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అంటే దానికి కారణము భూమా నాగిరెడ్డి గారితో, శోభా నాగిరెడ్డి గారితో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్న కార్యకర్తలే. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్న కార్యకర్తలు కూడా మా మీద నమ్మకంతో మేము వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతాము, మా అక్క అనే బాగా గర్వంగా చెప్పుకునే తగిన ఇటు ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నేను కానీ ఎందుకు నా కొడుకు కూడా వాడు ఇక్కడే ఉంటున్నాడు, నాతో పాటు ఆలగడ్డలో ఉంటాడు. సో ఎవరైనా కార్యకర్తలు వచ్చినా ఏదైనా ఇది వచ్చినా కూడా వచ్చి నాతో పాటు కూర్చుంటాడే కానీ జనాలను చూసి భయపడి లోపలికి వెళ్ళాడు. వాడు అక్కడే ఉండాలంటాడు, అందరిని చూడాలా, కలవాలా, మాట్లాడాలా అంటాడు. సో అంటే కమిట్మెంట్ ఎట్లా ఉన్నది, మా పేరెంట్స్ చూసి మాకు వచ్చింది, మమ్మల్ని చూసి మా వచ్చే జనరేషన్స్ కి రావాలా, ఆలగడ్డకి మాకుండే కనెక్షన్ అటువంటిది. ప్రజల సంక్షేమం ఇదంతా ఓకే, మీరు అట్లా ఆలోచిస్తున్నారు బీయింగ్ అ పొలిటీషియన్. గానీ పర్సనల్ గా మీ దాకా వస్తే చిన్నప్పటి నుండి ఇవే చూడడం, పొలిటీషియన్ చూడడం, అంటే ఆలగడ్డ అంటే ఫ్యాక్షన్ ఆల్రెడీ మిక్స్ అయ్యే ఉంటది, అందులో సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ వదిలేసి ఈ లైఫ్ కాదు వేరే లైఫ్, ప్రశాంతంగా ఇంకో లైఫ్ ఉంటదేమో అటు వెళ్దాం అని ఎప్పుడు ఆలోచించలేదా చిన్నప్పటి నుంచి ఇదే చూసి? నేను పాలిటిక్స్ ని, రాజకీయం ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసిందనే ఒక కాన్సెప్ట్ లో నేను చిన్నప్పుడు ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు బయటే, అంటే హాస్టల్స్ లోనే, ఎక్కడ పెద్దమ్మ ఇంట్లో, బంధువుల ఇంట్లో, పత్తికొండలో, అనంతపూర్ దగ్గర, లేకపోతే హైదరాబాద్ లో
ఊటీలో ఇట్లా ఎప్పుడు బయట ఉండడం తోటి వాళ్ళు బిజీ ఉండడం వల్లనే కదా నా తల్లిదండ్రులు నా దగ్గర లేకుండా పోయినారనేది ఎప్పుడు నాకు మైండ్ లో ఉండేది. సో నా ఆలోచన ఎప్పుడు కూడా ఒకవేళ శోభనారెడ్డి గారు చనిపోకపోయింటే నేను వేరే కంట్రీలో సెటిల్ అయిపోయేదాన్ని, వేరే బిజినెస్ చూసుకునేదాన్ని, అట్లా నా లైఫ్ ఉండింది. ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. కానీ ప్రజలకు ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. సోషల్ సర్వీస్ చేయడం కానీ, బ్లైండ్ స్కూల్స్ కి వెళ్ళడం కానీ, వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఇవ్వడం కానీ, అట్లా చిన్నప్పటి నుంచి నాకు ఉండింది. సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. సో రాజకీయాల్లోకి వస్తే ఇంకా కొత్త పెద్ద స్థాయిలో ఇంకా చాలా మందికి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నన్ను కన్విన్స్ చేసుకోవడం జరిగింది. బట్ అదర్వైజ్ రాజకీయాలకు రాకపోయింటే మాత్రం లైఫ్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండింది. వాళ్ళిద్దరు చనిపోకపోయింటే, కానీ వాళ్ళిద్దరు చనిపోయినారు కాబట్టి బాధ్యతగా నేను తీసుకోవాల్సిన అవసరం పడింది. కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా నా కమిట్మెంట్ లోపం చూపెట్టలేదు. సో బట్ లైఫ్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లైఫ్ ఈ విధంగా నేను మలుచుకోవాల్సి వచ్చింది. కానీ మీ నెక్స్ట్ జనరేషన్ బాబుకి ఈ వాతావరణం మీకేమనిపిస్తుంది? అంటే స్వతహాగా మీకు లేదు కదా ఇట్లా ఉండాలి అని, బాబుకి ఈ వాతావరణం అంటే అదే పరిచయం చేద్దామా, ఇంకా తప్పదు కాబట్టి మీలాగే బాబుని కూడా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇంకా బాబు వేరుగా ఉన్నారంటే మీ చైల్డ్హుడ్ లాగే అయిపోద్ది, తను వేరుగా పెట్టాలి అంటే, వేరే హాస్టల్స్ లో స్కూల్లో పెట్టాలి అని, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏం ఆలోచిస్తున్నారు తన ఫ్యూచర్ గురించి? బాబుని యాక్చువల్ గా హైదరాబాద్ కి పంపించచ్చు, స్కూల్ అక్కడ పెట్టిండొచ్చు. మా అత్తగారు మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు, పెట్టచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు తను దూరం పెట్టడం అనేది నేను ఉండలేకపోయాను. మా హస్బెండ్ కూడా పంపిద్దాము, ఇక్కడ ఆలోచన అంతా తన మీద పెట్టాల్సి వస్తుందేమో అని చెప్తే కూడా ఎట్లాగో కొన్ని రోజుల తర్వాత పిల్లలు చదువుకు బయటికి వెళ్తారు. ఇప్పుడైనా ఈ టైం పోతే మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. సో నా ప్రెషర్ వల్లనే బాబు నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం కంపల్సరీ అలవాటు కావాలి. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మేము ఎంత బయట హాస్టల్స్ లో ఎక్కడ చదువుకున్నా కూడా కంపల్సరీ మా మదర్ ఫాదర్ దే మేడ్ ఇట్ అ పాయింట్ టు స్పెండ్ టైమ్ హియర్. సమ్మర్ హాలిడేస్ లో కావచ్చు, మేము ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా కంపల్సరీ వి మేక్ షూర్ వి స్పెండ్ టైమ్ ఇన్ ఆళ్ళగడ్డ. మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, బంధువులు ఇళ్ళ కాడికి పోవడం కానీ, ఈ రిలేషన్షిప్స్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే మాత్రము కష్టం అవుతుంది ఫ్యూచర్ లో. ఐ వాంట్ మై సన్ టు హ్యావ్ దట్ రిలేషన్స్ విత్ ఎవ్రీ వన్. వచ్చేసాడు మాటల్లోనే. దా ఏం పేరండి? వీరనాగిరెడ్డి. వీరనాగిరెడ్డి. కానీ ఎప్పుడు బాబు ఎందుకమ్మా నీ చుట్టూ ఇంతమంది నన్నే పెట్టుకో దగ్గర అని ఎప్పుడు అనడా? వీడు ఎంత కన్వీనియంట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏడవడం గాని, సతాయించడం గాని, నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి పోతున్నప్పుడు నన్ను వచ్చి పట్టుకుని ఏడవడం గాని అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా నన్ను బయటికి పంపిస్తాడు. రోజుకి ఒక్కసారైనా నేను కనిపించాలా, అది రాత్రి ఎప్పుడు పడుకునేటప్పుడు నేను వచ్చినా కూడా సరిపోతుంది. చాలా కన్వీనియంట్ గా నా మోటివేషన్ వీడు. ఒక విధంగా చెప్పాలంటే నా మోటివేషన్ వీడు. రేపు పొద్దున హౌ హీ వాంట్స్ టు బి, వాడి లైఫ్ ఎట్లా ఉండాలనేది కూడా వీడు పుట్టిన తర్వాత నేనెంత కమిటెడ్ గా ఉండాలా, నేనెంత సీరియస్ గా ఉండాలా, వీడి ఫ్యూచర్ తో పాటు అన్ని కూడా ఎట్లా ఆలోచించాలనే ఒక క్లారిటీ నాకు వీడు పుట్టిన తర్వాత వచ్చింది. వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది. వీడు వచ్చిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. సో హీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట మాకు. ఓకే. కానీ మీ నేచర్ లో అంటే అంతకు ముందు వరకు మీరు ఒక ఫైర్ అది ఇలా అలా మాట్లాడేవారు జనాలందరూ బయట, కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా నేచర్ సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ సెక్యూర్ గా ఉండాలి అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీ నేచర్ లో చేంజ్ వచ్చిందా అప్పటికి? బాబు పుట్టక ముందుకి బాబు పుట్టిన తర్వాత కొంచెం సాఫ్ట్ అని అయ్యాను నేను థింకింగ్ వైజ్ అని, అలా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం కాలేదు, బికాస్ మా లైఫ్ అట్లా ఉంది. ఇప్పుడు మేబీ పేరెంట్స్ ఉండింటే, మదర్ ఫాదర్ ఉండింటే, నాకు ఈ కమిట్మెంట్స్ లేకపోయింటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ లైక్ దట్. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం ఇందాక చెప్పినట్టుగా వీడు పుట్టిన తర్వాత మాకు చాలా
రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగినాయి, క్లారిటీ వచ్చింది ఇంకా ఎట్లా కమిటెడ్ గా ఉండాలా. రేపు పొద్దున హీ హాస్ టు బి ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూసి ఎంత గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో, మాకు అదే నా పిల్లలు వచ్చే జనరేషన్స్ కూడా మా గురించి అట్లే అనుకోవాలన్న ఒక కమిట్మెంట్ మాకు కూడా ఉంది. సో సాఫ్ట్ అయితే అవ్వలేదు కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ఇంకా టఫ్ అప్ అయినాము. అది నేను నాట్ జస్ట్ మీ, మా తమ్ముడు కావచ్చు, ఈవెన్ హీఈస్ ఆల్సో వెరీ యంగ్, ఇప్పుడు 25 years తనకి. గత 5 years నుంచి హీస్ బీన్ ఫైటింగ్ ఫర్ మీ. నాతోటే ఉంటున్నాడు, నా కోసం చేస్తున్నాడు. ఎవరు నా గురించి ఏం మాట్లాడినా కూడా ఈ స్టుడ్ బై మీ. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఐ థింక్ మాకు అది రాసి పెట్టినట్టుంది. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఈ ఆలగడ్డకి, ఈ ప్రాంతంకి కమిటెడ్ గా ఉండాలని చెప్పి రాసి పెట్టింది మాకు. కానీ మీ తమ్ముడు గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి, వెన్ హీ ఎంటర్స్, అంటే తను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయితే మీరు ఏమన్నా కొంచెం నెమ్మదించే లేదా కొంచెం నేను రిలాక్స్ అవుతాను అన్న ఆలోచనలు ఉన్నాయా ఫ్యూచర్ లో? అట్లా ఆలోచన ఏం లేదు. బోత్ ఆఫ్ అస్ వాంట్ టు క్రియేట్ హిస్టరీ. బికాస్ మదర్, ఫాదర్, తాతగారు ముగ్గురు కూడా ఒక నాన్న ఎంపీకి ఉన్నప్పుడు తాతగారు, అమ్మగారు ఇద్దరు అసెంబ్లీలో ఇది చేశారు. అండ్ మాకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే నాట్ జస్ట్ ఆళ్ళగడ్డ, నంద్యాల కూడా మాకు కమిట్మెంట్ ఉంది. వి విల్ నాట్ సే వి విల్ ఫైట్ ఫర్ ద టికెట్, లేకపోతే మాకు అక్కడ ఏదో కావాలనేది కాకుండా కమిట్మెంట్ మాకు నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానికి తగినట్టుగానే మేము రాజకీయాలు చేయాల్సి వస్తుంది. విఖ్యాత వస్తే నాకు ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. ఇద్దరం కలిసి రాజకీయం చేసేదానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. నేను ఇంతకు ముందు కూడా ప్రామిస్ చేసినట్టుగా కూడా డెఫినెట్ గా మళ్ళీ హిస్టరీ క్రియేట్ చేస్తాం. నేను మా తమ్ముడు ఇద్దరం కూడా అసెంబ్లీకి ఎంటర్ అవుతాము. ఇందాక నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి, అంత ముందు గెలుపుకి ఇప్పుడు గెలుపుకి మేజర్ డిఫరెన్స్ అంటే సాటిస్ఫాక్షన్, ఇది నాది, ఈ గెలుపు అంటే పర్సనల్ గా నాది అన్నట్టు ఏమైనా ఫీల్ అవుతున్నారు మీరు? డెఫినెట్ గా అండి. ఎందుకంటే అప్పుడు నేను గెలిచింది కూడా ఎనానిమస్ గా గెలిచినాము. అంటే అప్పుడు పోటీ ఏం పెట్టలేదు నాకు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వ్యక్తుల వాళ్ళ కుటుంబం సభ్యుల పైన పోటీ పెట్టకుండా ఉండాలని చెప్పి ఒక సంస్కృతి ఆ తెలుగుదేశం పార్టీలో ఉండింది. సో అప్పుడు తెలుగుదేశం పార్టీ నా మీద పోటీ పెట్టలేదు. ఇనానిమస్ గా నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సో డెఫినెట్ గా 2019 ఓడిపోవడం జరిగింది. కష్టపడినాము, అన్ని చేసినాము కానీ ఓడిపోయినాము. బట్ ఇప్పుడు కష్టపడినాము, గెలిచినాము. ఇది నాది అని చెప్పుకోదగినట్టుగా నేను ఒకటి మళ్ళీ నేను క్రియేట్ చేసుకోగలిగిన. ఇప్పుడు నా దూరమైన నా కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కొంతమంది వెళ్ళిపోయినారో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి వచ్చి కలిసి ఒకటే చెప్తున్నారు, భూమా పేరుని మళ్ళీ నిలబెట్టినావు. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ని కష్టాలు, ఇన్ని కేసులు, జైలుకి పోయి ఇవన్నీ కూడా నేను చేయడానికి కారణము నా తల్లిదండ్రుల కష్టము నేను నిలబెట్టుకోవాలా. సో దానికి కష్టపడింది, ఈ రోజు ఫలితం దక్కింది. కానీ ఒక్క ఇన్సిడెంట్ నేను చదివినప్పుడు చూసినప్పుడు కూడా అందరికి, నాకు తెలిసి విన్న వాళ్ళందరికీ కొంచెం కలిసి వేసినట్టు అనిపించిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మీరు జైలుకి వెళ్ళినప్పుడు బాబు ఫీడింగ్ కోసము బాబుని తీసుకెళ్ళి ఒక ఫీడింగ్ మామ్ గా మీరు లోపల ఉన్నప్పుడు మదర్ గా, అది కొంచెం అందరికి, ఆడవాళ్ళందరికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించిన సిచ్యువేషన్ అనమాట. అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నట్టు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇమోషనల్లీ బాగా డౌన్ ఫేజ్ కదా అది. నాకు తెలిసి ఎవరికి కూడా అటువంటి ఫేజ్ రాకూడదు. ఎందుకంటే సరే నేను ఒక్కదాన్ని అరెస్ట్ అయ్యింటే మేబీ నేను అంత బాధపడేదాన్ని కాదు. ఎందుకంటే నాతో పాటు మా హస్బెండ్ కూడా అరెస్ట్ అయినారు. అండ్ బాబు అప్పుడు ఏజ్ ఎట్లా అంటే మేమిద్దరం లేకుండా ఉండలేకపోయినాడు. ఏదో నేను కానీ హస్బెండ్ కానీ ఇద్దరులో ఎవరో ఒకరు ఉంటే ఉంటాడు. ఇద్దరం లేకపోయేసరికి ఎవరితో ఉండాలా, ఎవరు చూసుకునే ఇది కూడా లేకుండింది. మా అత్తగారు ఉండినారు కానీ అంత అలవాటు లేదు. తను హైదరాబాద్ లో ఉంటారు, బాబు నా దగ్గర ఉంటారు కాబట్టి వీడు చాలా ప్రాబ్లమ్స్ వీడు కూడా పాపం ఎదుర్కొన్నాడు. ఊహ తెలియకుండానే వీడు జైలుకి వచ్చేసి నన్ను చూసి ఫీడింగ్ అయిపోయిన తర్వాత వీడిని తీసుకుపోతున్న టైంలో కూడా కానిస్టేబుల్స్ తీసుకుపోయేవాళ్ళు. లోపలికి ఎవరిని ఎంటర్ కానిచ్చేవాళ్ళు కాబట్టి లేడీ కానిస్టేబుల్స్ వచ్చేవాళ్ళు, జైలు స్టాఫ్. వాళ్ళు వీడిని బలవంతంగా తీసుకుపోతున్నప్పుడు మాత్రము ఆ సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా రాకూడదని అని చెప్పి నేను ఆ రోజు అనుకోవడం జరిగింది. కానీ వీడిని తీసుకుపోతున్న ప్రతిసారి కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే నేను ఎదగాల, నేను కష్టపడాలా అని నేను చాలా గట్టిగా నా మనసులో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. నా కొడుకు కావచ్చు, ఎటువంటి వాళ్ళకి కావచ్చు, తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది. నా హయాంలో డెఫినెట్ గా తప్పుడు కేసు అనేది ఉండకూడదని ఒకటి గట్టిగా నిర్ణయించుకున్నా. రెండోది, నా కొడుకు మళ్ళీ అటువంటి ప్రాబ్లమ్స్
రాకూడదు, ఫేస్ కాకూడదు అని చెప్పి కూడా నేను ఆలోచించుకోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకోవడం ఒకటి, కానీ పాలిటిక్స్ లో ఉన్నారంటేనే పొద్దున్నేస్తే పోరాటమే. అది మనం ఇంటెన్షనల్ గా ఇన్వాల్వ్ అయి చేసామా, లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నా కూడా అదొక కైండ్ ఆఫ్ కేసు లాగే మారచ్చు పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి అంటే కష్టం కదా. కష్టమే, కాకపోతే వీనిది గట్టిగా తయారు చేసుకోవాలని ఒకటి, నేను వీని స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకోవాలా. అండ్ రెండోది కూడా, మేము మొన్నటి వరకు కేవలము ఆలగడ్డ వరకే మేము పని చేసాము, రాజకీయం చేయలేదు. రాజకీయం చేయాలనేది ఇప్పుడు మాకు అర్థమైంది. సో రాజకీయం ఎట్లా చేయాలా, బయట రాజకీయం ఒకటే చూసుకుంటున్నాం, లోపల చాలా రాజకీయాలు జరుగుతున్నాయి, దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరైతే మనకి మేలు చేస్తారని చెప్పి అనుకున్నామో వాళ్ళే మాకు కీడు చేస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, అటువంటి ఆలోచన రాలేదు. కాకపోతే ఇప్పుడు అందరినీ కూడా డౌట్ చేయాలా, లోపల రాజకీయాలు చూసుకోవాలనేది కూడా మాకు ఆ రోజు సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది. సో అటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే మా జాగ్రత్తలు మేము ఎట్లా ఉండాలనేది కేవలం బయట శత్రువులే కాదు, లోపల శత్రువుతో కూడా ఎట్లా ఏ విధంగా ఉండాలనేది కూడా అర్థమైంది మాకు ఆ రోజు. భార్గవ్ గారు అంతకుముందు అంటే నార్మల్ గా జనాలు అనుకునేది ఆయన కొంచెం రిజిడ్ పర్సనాలిటీ అలా అనుకుంటారు, బట్ ఈ ఎలక్షన్ స్టైల్లో మాత్రం అన్ని సామాజిక వర్గాల్ని కలగలుపుకొని ఆయన ముందుకెళ్లారు. అంటే ఆయన సపోర్ట్ గానీ, ఆయనలో అంటే ఇప్పుడు మాకు కనిపిస్తున్న మార్పు గానీ, అంటే వాజ్ దట్ అంటే ఇంకా తప్పదు రావాలని కాబట్టి, లేకపోతే ఆయన స్వతహాగా అలా చెయ్యాలనుకుని చేసింది? యాక్చువల్ గా మా హస్బెండ్ గురించి మా మ్యారేజ్ అయిన day 1 నుంచి కూడా ఈ మొన్నటి వరకు కూడా భార్గవ్ గురించి చాలా రూమర్స్ కానీ, తప్పుడు ప్రచారాలు కానీ, ఎట్లా మమ్మల్ని చేయాలని చెప్పి చాలా విధాలుగా ట్రై చేస్తారు. మీడియా ద్వారా కావచ్చు, కొంతమంది ఇందాక చెప్పిన రూప రాజకీయాలు, ఎట్లా వాళ్ళని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ ఎప్పుడైతే భార్గవ్ ని దగ్గర నుంచి చూసారో, ఓ ఇది కాదు ఈయన అనేది ప్రజలకి, కార్యకర్తలకి అర్థమైంది. ఎలక్షన్ టైంలో, ఈ ఎలక్షనే కాదు గత ఎలక్షన్ లో కూడా ఆ విధంగానే భార్గవ్ కష్టపడినాడు. కాకపోతే అప్పుడు చాలా మంది మాకు దగ్గరుండి కీడు చేసిన వాళ్ళు చాలా మంది ఉండినారు, వాళ్ళని మేము గుర్తించలేకపోయినాం. ఈ ఓటమి టైంలో, ఈ 5 సంవత్సరాల ఓటమి టైంలో యాక్చువల్ గా మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాదు ఎవరు అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. మా వెంటే ఉండి మాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఆ ఓటమి తర్వాత. సో ఈ 5 సంవత్సరాలు ఈ ఓటమి అనేది నాకు చాలా మేలైంది నా కెరియర్ లో. ఎందుకంటే అసలు రాజకీయాలు నాకు నేర్పించింది, నాకు లైఫ్ క్లారిటీ చూపించింది. ఈ 5 సంవత్సరాలు నేను పడిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు నుంచి నా కెరియర్ కి నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవ్వబోతున్నది. సో అట్లా నేను చూస్తున్నాను దాన్ని. అండ్ భార్గవ్ కూడా ఈ 5 years కూడా నేను కమిట్మెంట్ ఉండడం వేరు, నేను కమిట్మెంట్ ఉండేలాగా చేసింది కూడా భార్గవే. నాకు ఎటువంటి ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ పెట్టలేదు, బాబు ఆబ్లిగేషన్స్ పెట్టలేదు, ఇన్లాస్ ఆబ్లిగేషన్స్ లేవు. ఎక్కడ కూడా నాకు ఆబ్లిగేషన్స్ పెట్టకుండా హ్యాజ్ ఎ లీడర్ నువ్వు ఏం చేయాలో చెయ్యన్నాడు. నాట్ హ్యాజ్ అ భూమా నాగిరెడ్డి కూతురుగా కావచ్చు, శోభా నాగిరెడ్డి కూతురుగా కాదు, నువ్వు ఇప్పుడు ఆలగడ్డ ప్రజలకి నువ్వు ఒక లీడర్వి, నువ్వేం చేయాలో నువ్వు చెయ్యి, వీ విల్ ఫాలో యూ, నువ్వు నిర్ణయం తీసుకో, మేమందరం ఫాలో అవుతామని నన్ను ఒక లీడర్ గా తను ముందు పెట్టడం జరిగింది. అది నాకు చాలా ప్లస్ అయింది. అది చేయకపోయింటే నాకు ఈ ఆలగడ్డలు ఈ సిచ్యువేషన్ కూడా ఉండేది కాదు. దగ్గర నుంచి కార్యకర్తలు భార్గవ్ ఒక భూమా నాగిరెడ్డికి అల్లుడుగా కాకుండా ఒక సామాన్య భూమా కార్యకర్తగా పనిచేశాడని చెప్పి కార్యకర్తలకు అందరికి కూడా అర్థమైంది. బీయింగ్ యంగ్ విమెన్ పాలిటిషియన్, ప్రతిపక్షాల్లో గానీ, లేకపోతే మన పార్టీలో వాళ్ళే గానీ, లేకపోతే మన చుట్టూరు ఉన్న వాళ్ళే గానీ, మీరు ఎమ్మెల్యేగా పోరాడి గెలిచారు, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి గెలిచారు అన్న పొలిటీషియన్ కంటే ముందు ఫిమేల్ అనే ట్యాగ్ పెడతారు. అది మన వాళ్ళు అవ్వచ్చు, మన పగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఫస్ట్ ఆడ అనే ట్యాగ్ పెట్టిన తర్వాతే మీ సామర్థ్యం గురించి వస్తారు. ఇది మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసినా, మంత్రిగా చేసినా ఆ ట్యాగ్ అనేది మారుతుందా, మారిందా, మారబోతుందా? అది ఎప్పటికీ మారదండి. ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ వి నో, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, లెట్ ఇట్ బి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, యు ఆర్ ఎ విమెన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎ విమెన్. విమెన్ లీడర్షిప్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చన్డ్. కానీ ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్ లో కావచ్చు, లేకపోతే స్ట్రాంగ్ విమెన్ పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటున్నారు అనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తమిళనాడులో కావచ్చు, బీహార్ లో కావచ్చు, ఎక్కడైనా సరే, బీహార్ లాంటి ప్లేసెస్ లో కూడా ఈ రోజు విమెన్ పొలిటీషియన్స్ బయటకు వస్తున్నారు. అంటే జనరేషన్స్ మారినాయి. విమెన్ ఏ ఫీల్డ్ లో చూడండి, ఎక్కడైనా చూడండి, నాట్ జస్ట్ పాలిటిక్స్, ఏ ఫీల్డ్ లో చూసినా కూడా దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఆ డిస్క్రిమినేషన్ అనేది కంపల్సరీ కనపడుతుంది. కానీ అవన్నీ కూడా ఫేస్ అయ్యే ముందుకు వస్తున్నామంటే
మగవాళ్ళ కన్నా మనము అదే పని ఒక 100 times మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ తో చేయాల్సి వస్తుంది. నేను విమెన్ అయినా కూడా నేను స్ట్రాంగ్ గా నిలబడగలుగుతాను, నేను చేయగలుగుతాను అనేది మనం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి ఫస్ట్ వస్తుంది. అది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు యూ ఓంట్ బిలీవ్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాజ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వేరే పని మీద పోతున్నప్పుడు నా పక్కన కొంతమంది కూర్చున్నప్పుడు పైలట్ లేడీ పైలట్. సో 1.5 hours కంటిన్యూస్ గా ఏ చిన్న టర్బులెన్స్ వచ్చినా దర్ బ్లేమింగ్ ద విమెన్ పైలట్ ని బ్లేమ్ చేస్తున్నారు. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. డెఫినెట్ గా విమెన్ పొలిటీషియన్స్ పైన కూడా ఈ కమెంట్స్ వచ్చినాయి. అండ్ పొలిటికల్ గా విమెన్ ఎదగాలంటే ఎన్ని కమెంట్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది అనేది కూడా నేను కళ్ళారా చూశాను. ఈవెన్ దో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, తాతగారు అందరూ ఉండి నేను వచ్చినా కూడా ఐ హ్యాడ్ మై షేర్. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది, నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా యాజ్ ఎ విమెన్ నిన్ను టార్గెట్ చేయాలని సొసైటీ డిసైడ్ అవుతే మాత్రం యు ఆర్ టార్గెటెడ్. అది నేను ఈవెన్ దో నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా కూడా నా షేర్ నేను ఫేస్ అయినాను. ఎందుకంటే ఇప్పుడున్న పాలిటిక్స్ నీకు విమెన్ అనేది చూడట్లేదు, నువ్వు ఏంటనేది చూడట్లేదు, నథింగ్. అసలు ఆడవాళ్ళని లాఠీ చార్జ్ చేపించి ఇట్ ఈస్ ఓకే అని అనుకున్న ప్రభుత్వం చూసినాము గతంలో. ఆడవాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోయినా జైలుకి పోయి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలనుకున్న ప్రభుత్వాలు చూసినాము. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే డిస్క్రిమినేషన్ పెట్టాలనుకున్నా పెడతారు, పెట్టకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏమైనా చేస్తారు. బట్ విమెన్ ఐ థింక్ ఇప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాత కూడా దే ఆర్ పుట్టింగ్ ద స్ట్రాంగ్ ఫేస్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ నాకు చాలా ఇన్స్పిరేషన్ మా మదర్ దగ్గర నుంచి వచ్చింది. ఐ సీన్ హర్ వెరీ క్లోజ్. ఇంటికి వస్తే అసలు తను పొలిటీషియన్ అనేది మేమే మర్చిపోతాము. ఇంటికి వస్తే అందరితో సరదాగా ఉంటది, పిల్లలతో ఆడుకుంటది, ఫ్యామిలీ మెంబర్స్ కి ఆమె అన్ని వెళ్ళి షాపింగ్ చేసుకొని పెళ్లిళ్ళకి అన్ని కొనడం గానీ, శ్రీమంతాలు చేయడాలు కానీ ఇవన్నీ చేస్తది, వంట చేస్తది, మాతో సరదాగా టైం స్పెండ్ చేసేది. ఇవన్నీ చేస్తూనే షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. బయట మా అమ్మ ఇంత టైం కేటాయించగలుగుతాదని కూడా ఎవరు అనుకోండారు. సో అట్లా షీ ప్రూవ్డ్ బయట స్ట్రాంగ్ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకుంటూనే లోపల ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో గానీ, మా ఫాదర్ తో గానీ, మాతో గానీ, కుటుంబ సభ్యులతో ఎట్లా ఉండాలనేది కూడా ఆమె అన్ని బాధ్యతలు కూడా నెరవేర్చడం జరిగింది. సో నా ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ మై మదర్. కొన్ని ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు ఉంటాయి. మీ శ్రీదేవి గారి, మీ రిలేటివ్ శ్రీదేవి గారి హత్య కేసు గాని, మీ ఇంటి ముందు జరిగిన దాడి గాని, ఇవన్నీ అంటే ఎవరు దీనికి ప్రిపేర్ అయ్యి ఉండరు. ఓకే ఇలాంటి సందర్భం వస్తే ఇలా రియాక్ట్ అవుదామని సడన్ గా వస్తాయి, లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు. అలాంటప్పుడు మీకు మీరు స్ట్రెంగ్త్ ఎలా తెచ్చుకుంటారు? ఎలా అంటే దీన్ని ఎలా నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా ఛేదించాలని ఎట్లా మీకు మీరు ధైర్యం చెప్పుకుంటారు? ధైర్యం చెప్పుకోవడం ఏమి ఉండదండి. ఐ థింక్ మేము ఆల్రెడీ దాంట్లో దిగిపోయినాము. బయటకు వచ్చేది ఏం లేదు, బయటకు వచ్చే ఆలోచన లేదు, బయటికి ఎవరు మమ్మల్ని తీసుకొచ్చాలనే ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా భయపెట్టడానికి చేసే కార్యక్రమాలు. ఇప్పుడు మా ఇంటి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఉంది. వాళ్ళు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈ పాటికి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా గతం ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళే ఇంకా ఉన్నారు కాబట్టి, గతంలో నా మీద కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టి, నా హస్బెండ్ ని మా తమ్ముని జైల్లో పెట్టి చూడాలనుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు ఇంకా మారలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ టైంలోనే, అంటే గెలిచిన వెంటనే వీళ్ళు వెళ్ళక ముందునే జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ మెసేజ్ ఒకటి పోతుంది. ఎప్పుడైతే ప్రత్యర్థులు ఈ విధంగా మమ్మల్ని చేయాలనుకుంటారో, ఎక్కడైనా మనం బ్యాక్ స్టెప్ తీసుకుంటే రాజకీయ కెరీర్ ఉండదు ఈ ప్రాంతంలో. అండ్ ప్రజలు కూడా మమ్మల్ని అగ్రెసివ్ గా ఉండి దాన్ని ఫేస్ అవ్వాలని మమ్మల్ని చూస్తారు. బ్యాక్ స్టెప్ తీసుకోవాలని అట్లీస్ట్ నా మీద అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో, నేను బ్యాక్ ఆఫ్ అవ్వాలి, నేను తగ్గాలి, నేను కాంప్రమైజ్ అవ్వాలనే ఆలోచన మాత్రము నా కార్యకర్తలకి ఉండదు, నా ప్రజలకి ఉండదు. సో ఇది నాకు ఆళ్లగడ్డలో చాలా నేర్పించింది. నాకు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కార్యకర్తలను తీసుకుపోయి స్టేషన్ లో కూర్చోబెడితే దే డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు సిట్ అట్ హోమ్ అండ్ మేక్ కాల్స్. అని ఇంట్లో కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయరు. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి స్టేషన్ లో కూర్చొని కొట్లాడి మా వాళ్ళని బయటకు తీసుకురావాలని ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. ఐ థింక్ అది మదర్ ఫాదర్ ఇద్దరు చేశారు. మదర్ ఎందుకు కనిపించలేకపోయినారంటే ఫాదర్ ఉండినారు కాబట్టి. ఇప్పుడు మదర్ రోల్ ఫాదర్ రోల్ నేనే ప్లే చేయాల్సి వస్తుంది కాబట్టి అటు రెండు సైడ్స్, ఒక పక్కన నేను అగ్రెసివ్ గా వెళ్ళి గట్టిగా ఇచ్చేసినా కూడా ఇంకో పక్కన కార్యకర్తలను కానీ నేను చూపించాల అఫెక్షన్ నేను చూపిస్తుంటాను. సో రెండు రోల్స్ నేను ప్లే చేయాల్సి వస్తుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వేరే ఆప్షన్ లేదు. మేము ఆల్రెడీ ఇందులో ఉన్నాం.
ఎదురు ముందుకు వెళ్ళాలా, ఆగి వెనక్కి వెళ్ళేదైతే లేదు, కంపల్సరీ ముందుకు ఎదుర్కోవాలా. ఇట్లాంటి వాళ్ళని మనము ఇక్కడ ఎప్పటికప్పుడు స్టాప్ చేసుకుంటూ రావాలా. అది ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్ప బ్యాక్ ఆఫ్ అయ్యే పరిస్థితి లేదు. శ్రీదేవి గారి కేసులో ఏదైనా పురోగతి గానీ స్టేటస్ ఏంటి ఆ కేసు విషయం? శ్రీదేవి గారి కేసు మాది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే శ్రీదేవి గారు ఆ విధంగా ఆమెని కక్ష కట్టి ఆమెను చంపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గొడవలు ఉన్నాయి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి. ఏవి సుబ్బారెడ్డి వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ మేము ఇట్లా జరుగుతారని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే 20 years నుంచి ఉండినాయి, గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళకి మధ్యన ఇష్యూస్ జరుగుతున్నాయి కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచన చేస్తారని కూడా ఎప్పుడు అనుకోలేదు. అండ్ రెండోది వచ్చేసి శ్రీదేవి గారు మొన్న ఎలక్షన్స్ కి నాతో పాటు చాలా కష్టపడి తిరిగింది పాపం. ఈవెన్ దో వాళ్ళ హస్బెండ్ డయాలసిస్ చేసుకుంటూనే తను వచ్చి నాతో పాటు టైం స్పెండ్ చేసి కార్యకర్తలందరినీ కలిసి ఇంకా ఏం చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం తిరుగుతుంది కాబట్టి అవన్నీ చేయడం జరిగింది. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసినప్పుడు, ఎలక్షన్స్ హడావిడిలో ఫోన్ చేసినప్పుడు, ఏవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి, నువ్వు ఎట్లాగా దూరం పెట్టేసినాం కదా, అతన్ని ఆలగడ్డలు ఇన్వాల్వ్ కావద్దని చెప్పినాము, చాలా క్లారిటీకి చెప్పేశామమ్మా. కానీ ఎవరికైతే ఏవి సుబ్బారెడ్డి కాకుండా ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఒకవేళ నువ్వు దగ్గర తీసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ దగ్గర తీసుకొని చెప్పి నాకు సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు మనకి ఆ టైంలో ఇంపార్టెంట్. సార్ ఆ మాట చెప్పినప్పుడు నాకు శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళతో నాకేమి, యాక్చువల్ వాళ్ళు ఏవి సుబ్బారెడ్డి బంధువులు, నాకు బంధువులు కాదు, అయినా కూడా వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా నాతోటి నా మీద నమ్మకంతో ఉండినారు. నేను మంచి చేస్తానని వాళ్ళకి కూడా తెలుసు. నేను ముందు స్టెప్ తీసుకున్నాను. వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు ఉపయోగపడ్డాను. వాళ్ళకు చిన్న చిన్న పనులు కావాలంటే చేసి పెట్టాము, అవన్నీ చేశాం కాబట్టి ఆ చనువుతో వాళ్ళందరినీ కూడా నేను దగ్గర తీసుకోవడం జరిగింది. కానీ దగ్గర తీసుకోవడమే తప్పైందా అనేది ఈ రోజు నాకు బాధేస్తుంది. ఈరోజు దగ్గర తీసుకోవడం వల్లనే కదా తను వచ్చి నా కోసం ప్రచారం చేసింది. దగ్గర తీసుకోవడం వల్లనే కదా వాళ్ళకి గెలిచిన తర్వాత నేను ఆమెకి ఇంకా మంచి చేస్తాననే ఒక ఆలోచనతో ఆ ఈర్ష్యతో ఆమెను చంపేసినారు. సో ఒక విధంగా చూడాలంటే అది చేయడం వల్ల తప్పైందని చెప్పి ఈ రోజు నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే వాళ్ళ కుటుంబంకి నేను గట్టిగా వాళ్ళకి చెప్పడం జరిగింది. టిల్ ఎండ్ వరకు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వాళ్ళకి న్యాయం చేస్తాము. ఎందుకంటే సపోర్ట్ అనేది డిఫరెంట్ గా మళ్ళీ మీడియాలో వస్తుంది, కానీ న్యాయం చేస్తాను. ఎందుకంటే తల్లిని పోగొట్టుకుంటే ఆ బాధ ఎట్లుంటుందో మాకు తెలుసు. ప్లస్ వాళ్ళ ఫాదర్ పరిస్థితి అస్సలు బాగలేదు. అతని మీద కూడా అటాక్ జరిగింది. హీజ్ అ పేషెంట్, హీజ్ ఆల్రెడీ అ పేషెంట్, డయాలసిస్ చేసుకుంటున్నాడు, చాలా వీక్ ఉన్నాడు, అతను ఆల్రెడీ పేషెంట్. అతని పరిస్థితి బాగాలేదు. తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని ఆ విధంగా చూసుకుంటూ ఉండడం అనేది అదొక నరకం. సో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కాకుండా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు లోకేష్ అన్న గారితో సార్తో కూడా నేను కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పినాము. డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న వాళ్ళైతే అంతా గతంలో వాళ్ళకి పనిచేసిన వాళ్ళే, వైసీపీ దాంట్లో 2 వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళకి పనిచేసిన వాళ్ళు కాబట్టి అందులో నుంచి బయటకు ఎట్లా తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి ప్రయత్నాలు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న వాళ్ళు ఆలగడలు ఇంకా చేస్తూనే ఉన్నారు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవ్రీవన్ గతంలో వైసీపీ నాయకులు బాగా ఇష్టపడి వెతికి మరి వీళ్ళని నేర్పించుకున్నారు. వాళ్ళు ఇంకా ఉండడం తోటి ఇవన్నీ ఇన్సిడెంట్స్ కూడా వీళ్ళున్నప్పుడే జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా సార్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఫ్యాక్షన్ అనేది తగ్గించి కలుద్దాం అన్న స్టెప్ మీరే ముందు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో. కానీ అంతకు ముందు ఎప్పుడు అనిపించలేదా ఇవన్నీ ఎందుకు అని? లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు కూడా వచ్చింది, సపోర్ట్ కూడా వచ్చింది, అక్కడి నుంచి కూడా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ బలంతో ముందుకెళ్ళి అలాగే ఎర్రగెల్ల పుల్లారెడ్డి గారితో కూడా కలిసి మీరు ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ ని తగ్గించడానికి మీరు ముందు అడిగేశారనే చెప్పొచ్చా? చూడండి, ఫ్యాక్షన్ చేయాలనే అసలు ఆలోచన ఎవరికి నాకే కాదు, నాకు తెలిసి ఏ నాయకుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఫ్యాక్షన్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. ఎందుకంటే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. గతంలో ప్రజలకి ఫ్యాక్షన్ లీడర్లు అంటే ఒక క్రేజ్ ఉండేది, ఒక హీరోయిజం గా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు, ఇంతకుముందు మీడియా అంత లేదు అవేర్నెస్, ఇప్పుడు మీడియా అవేర్నెస్ పెరిగింది, పిల్లలందరినీ కూడా చదివించే వేలో వెళ్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఫ్యాక్షన్ అనేది యాక్సెప్ట్ చేయరు, అది ఒక న్యూసెన్స్ కింద చూస్తున్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలనే ఆలోచన ఎవరికి లేకపోయినా కూడా, కానీ ఏదైతే ఆ వర్గం ఉంటది, వర్గపోరు ఉంటది కదా, ఆ వర్గాలని అందరిని కలిపే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి ఇప్పుడు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో వర్గాలను మేము ఎక్కడ కూడా వాళ్ళని కాంప్రమైజ్ కామని చెప్పము.
అది మాకు బ్యాక్ ఫైర్ అవుతుంది. ఎందుకంటే చాలా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకొని ఉంటారు, వాళ్ళు ఆస్తి నష్టం జరిగింటది. మేము అధికారంలో లేనప్పుడు చాలా మంది ఊరు వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. సో చాలా వరకు డ్యామేజ్ అయింది. కాబట్టి నిజంగా అంటే బాగా ఇబ్బంది పడిన కుటుంబాలను అయితే కాంప్రమైజ్ కామని మేము ఎక్కడ కూడా చెప్పలేము కూడా. కానీ కొంతమందిని తీసుకోవడానికి అవకాశం కూడా ఎందుకు, మనం ఇప్పుడు మీరు ఇరగల రాంపుల్లారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఇదే అన్నారు కాబట్టి రాజకీయాలు ఇప్పుడు అట్లా లేవు. మేము ఎంత ఇది చేయాలన్నా పార్టీలు ఆ విధంగా లేవు ఇప్పుడు. అండ్ ఇది ఎప్పుడో గతంలో జరిగినవి. ఇప్పుడు ఆ వర్గపోరు తగ్గించాలన్నా, మేము గెలవాలన్నా, మేము గెలిచి బిగ్గర్ పిక్చర్ చూస్తున్నాము. ఇప్పుడు ఈయన కలుపుకోవడం వల్ల నాకేం థ్రెట్ లేదు, లేకపోతే ఈయన కలుపుకోవడం వల్ల నన్ను కలుపుకోవడం వల్ల ఆయనకేం థ్రెట్ లేదు. మా ఇద్దరికి కామన్ ఇది, మేము గెలవాలా, వాళ్ళు ఓడిపోవాలా. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళు నష్టపోయినారు, ఇరగల రాంపుల్లారెడ్డి వాళ్ళు నష్టపోయినారు. సో ఆ బిగ్గర్ పిక్చర్ చూస్తున్నామే తప్ప నువ్వేంటి మాతో కలిసేది, నేనేంటి నీతో కలిసేది అనే ఆలోచనలు ఇప్పుడు ఎవరు కూడా లేరు. మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయినాయి. బట్ కొన్ని చోట్ల మాత్రం కాంప్రమైజ్ కామని మేము చెప్పలేము. మా మీద పార్టీ ఎంత ప్రెషర్ పెట్టినా కూడా కొంతమందితో మేము కలవలేము, కొంతమంది యాక్సెప్ట్ చేయరు అది. సో ఇంకా వర్గపోరు ఉంది, డెఫినెట్ ఫ్యాక్షన్ అయితే లేదు. కానీ అంటే చంపుకోవడాలు అట్లా ఎదురు పడితే చంపుకోవడాలు ఫ్యాక్షన్స్ లేవు. కానీ వర్గపోరు అయితే ఉంది. ఆ వర్గపోరుని మాత్రం డెఫినెట్ గా మా వర్గానికి ఎటువంటి వాళ్ళు గట్టిగా ఒకటి నమ్ముతారో దాన్ని బట్టి మేము ఫాలో అవ్వాల్సి వస్తుంది. కానీ మీ ఫాలోవర్స్ కానీ మీకు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా మీకు మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రాంపుల్లారెడ్డి గారికి మీరు మినిస్టర్ అయితే వాళ్ళు మీకు సహాయం చేశారు కాబట్టి, ఎలక్షన్స్ టైంలో పరస్పర సహాయం చేసుకున్నారు కాబట్టి, ఒకవేళ మీకు మినిస్ట్రీ వస్తే మీరు వారికి సహాయం చేస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాంపుల్లారెడ్డి గారితో నేను ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. మేము కలిసి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ కూడా వీ నెవర్ ఫెల్ట్ అన్కంఫర్టబుల్. అంటే ఏదో నేను ఎందుకు చేయాలా, వాళ్ళని చేస్తే వాళ్ళు ఏదో ఎదిగిపోతారు, ఏదో చేస్తారనే ఆలోచన నాకు లేదు. జెన్యున్ గా వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, జెన్యున్ గా దే పార్టిసిపేటెడ్ ఎక్కడైతే వాళ్ళు హెల్ప్ చేసినారు. సో దానికి తగినట్టుగానే రేపు పొద్దున నాకు వాళ్ళకి ఏదైనా చేయడానికి అవకాశం వస్తే డెఫినెట్ గా వాళ్ళు పుట్టిన వర్డ్. ఓకే. అండ్ మీ ఫాలోవర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మినిస్టర్ ఆలగడ్డ నుంచే కాదు, చాలా మంది నాకు ఫోన్లు చేసి మీకెందుకు రాలేదు, మీకు ఎక్స్పెక్ట్ చేస్తాం మేము, మీకు వస్తుందని చెప్పి గట్టిగా నమ్మినామమ్మా అని ఆలగడ్డ కావచ్చు, నంద్యాల కావచ్చు, ఎక్కడో రాజమండ్రిలో కూర్చున్న వాళ్ళు కావచ్చు, చాలా మంది నాకు ఫోన్లు చేయడం జరిగింది వాస్తవంగా. కానీ అదంతా నా మీద ఉన్న అభిమానం మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ 5 years నేను నా స్ట్రగుల్ చూశారు, నేను పార్టీకి ఎంత కమిటెడ్ గా ఉన్నానో చూశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను ఆమెను నిరాదీక్ష చేయడం చూసినారు. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎక్కడ కూడా తగ్గకుండా నాకు ఏ టాస్క్ ఇచ్చినా కూడా పార్టీ నేను చేయడం జరిగింది. ఎవరి మీదకి నేను మాట్లాడాలన్నా కూడా సబ్జెక్ట్ మాట్లాడేదాన్ని, వ్యక్తిగతంగా విమర్శలు లేకుండా ఒక హుందాతనంగా 5 years పోరాటం చేసి నేను బయటకు వచ్చినాను. ఆ అభిమానంతో అది గుర్తించిన వాళ్ళు నాకు మినిస్టర్ వస్తారని ఎక్స్పెక్ట్ చేసేదే తప్ప నాకైతే మనసులో, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆబ్లిగేషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, ఇప్పుడు కూటమి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి 2 పార్టీలు కూడా న్యాయం చేయాలి. ఎవరైతే నమ్ముకొని వచ్చినారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇప్పుడు చాలా మంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆబ్లిగేషన్స్ చాలా మందిని సాటిస్ఫై చేసే దాంట్లో ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేము కూడా కొంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందులో నేను కూడా ఈ టైంలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. కానీ డెవలప్మెంట్ వైజ్ గా వస్తే ఇప్పుడు రాయలసీమలో ఉన్నంత అంటే ఫాలోవర్స్ ఎలా ఉంటారు అంటే కత్తి పట్టుకోవడానికైనా రెడీ, అలాగే చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉంటారు ఒకరిని నమ్మున్నప్పుడు. మేబీ ఆ దూకుడుతనం అదంతా ఇటు సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ పెరిగితే వాళ్ళు కూడా మిగతా స్టేట్స్ లో ఉన్నట్టు కొంచెం సఫిస్టికేటెడ్ గా మన వర్క్ మనం చూసుకుంటూ ఫుల్లీ పాలిటిక్స్ లో డెడికేట్ అయిపోయి కొంచెం మొరటగా కాకుండా ఆలోచించి ముందుకెళ్తారు అన్నది ఏమన్నా మీకు అనిపిస్తుందా డెవలప్మెంట్ వైజ్ గా వస్తే? ఒకటండి, రాయలసీమలో కత్తిపట్టి అవన్నీ కూడా గతం సినిమాలు అవన్నీ. ఇప్పుడు రాయలసీమలో ఇండస్ట్రీస్ వచ్చినా రాకపోయినా ఎవరు ఇదిలో లేరు. కత్తిపట్టే ఒక మాట, కత్తిపట్ట అవన్నీ లేవు ఇప్పుడు. ఎందుకంటే ఇండస్ట్రీస్ కాదు కదా, ప్రజల్లో మార్పు రావడానికి కారణం చదువు. ప్రభుత్వాలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చే దిశలో ఉన్నారు. ఆ నీళ్ల వల్ల రావడం వల్ల ఫ్యాక్షన్ తగ్గిపోయి అందరూ వ్యవసాయం చేసుకున్న దిశలోకి పోతున్నారు. నా ప్రాంతంలోనే రుద్రవరం ఈ ప్రాంతం అంతా కూడా ఫుల్ ఫ్యాక్షన్ గతంలో చాలా అంటే చాలా, మీరు ఇందాక చెప్పిన కన్నా డబల్ ఫ్యాక్షన్ జరిగేవి. చూసుకుంటే చంపుకున్న వాళ్ళు, ప్రత్యర్థులు ఎదురైతే బాంబులు వేసుకునే స్థాయిలో కొన్ని మండలాలు ఉండేవి.
ఎప్పుడైతే తెలుగు గంగ ఛానల్ మా వైపు నుంచి వెళ్ళిందో, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ఛానల్ పెట్టించినారో ఆ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా పంటలు పండినాయి. సో ఫ్యాక్షన్ అంతా తగ్గించి ప్రాంతంలో అంతా కూడా రైతులుగా మారి పిల్లల్ని చదివించే విషయంలో వెళ్ళడం తోటి పిల్లలందరూ బాగా బ్రహ్మాండంగా చదువుకోవడమే కాకుండా మంచి మంచి పొజిషన్స్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా కేవలం ఆ చదువుతోనే మార్పులు వచ్చినాయి. అండ్ అఫ్ కోర్స్ మీడియా, ఇప్పుడు మీడియా ఎక్కడన్నా ప్రతి ఒక్కరు రిపోర్టర్సే. ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఫోన్ పట్టుకుంటారు, తీస్తారు, టీవీలో వేస్తారు. ఆ టీవీలలో వేసే ఏం జరుగుతుందంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళు బంధువులు కూడా ఓయమ్మ వీళ్ళు ఇంత పెద్ద ఇదా అని చెప్పి అనుకోవడంతో ఆ ఫీలింగ్ తగ్గిపోవాలని చెప్పి చాలా మంది ఫ్యాక్షన్ కి దూరం అయిపోతున్నారు. ఆ క్రయంలోనే కూడా ఇప్పుడు చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని అమెరికా చూపించి అవి చూపించి ఇవి చూపించేతో అన్ని మార్పులు వస్తున్నాయి. సో రాయలసీమకి పరిశ్రమలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కియా మోటార్స్ తీసుకొచ్చినారు, సోలార్ తీసుకొచ్చినారు, ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినారు కర్నూలుకి, ఈ సీడ్ హబ్ పెడుతున్నారు. నంద్యాల ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగింది, అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ జరిగింది. ఇవన్నీ కూడా మార్పు వస్తుంది అనమాట. సో గతంలో ఉన్న ఫ్యాక్షన్ ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఆ పాత ఆలోచనలు కావచ్చు, ఎక్కడ కూడా ఇప్పుడు కనిపించవు మనకి. ఇప్పుడు మా ప్రాంతంకి ఏం కావాలా, మా ఊరికి ఏం కావాలా, నా ఇంటికి ఏం కావాలా, నా కొడుకుకి ఏం కావాలా, నాకేం వస్తుంది అనేది మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు. అది ఇచ్చిన వాళ్ళకే నమ్మి ఓట్లు వేస్తున్నారు. అసలు రూట్ కాజ్ అనేది ఏదైతే ఉందో, నీళ్లు, ఉద్యోగం, అది ఎప్పుడైతే మొదలైందో మిగతా అన్నిట్లో మార్పు వచ్చేస్తుంది. సరే అండి, ఓకే. మనం ఇప్పుడు కొంచెం అటెళ్ళి మాట్లాడదాం. మీ నెక్స్ట్ వర్క్ ఏదైతే ఉందో జనాలకు దగ్గరగా ఉండి వాళ్ళ పరిష్కారాలు చేయడం కానీ అది ఒక్కసారి చూపిద్దాం మన ఛానల్. ఓకే. భార్గవేమో చెప్పినాడు, వచ్చినాడు ఇట్లా ఏదో శేఖరన్న అన్యాయం చేస్తాడు, అలా భయపడిస్తున్నాడు అని చెప్పి ఏదో చెప్పినాడు. ఎవరు? ఆ పిల్లోడు నల్లగట్లు ఎవరు తోలుకొచ్చిన అంటే నేను పిలిపిస్తలే, పిలిపించి గట్టిగా చెప్తాను. నేను మాట్లాడతాను, మళ్ళీ నీ జోలికి రాడు, నిన్ను కొట్టడం గిట్టడం చేస్తే పడతాయని చెప్పి గట్టిగా చెప్తా. వాడు ఉద్యోగం కూడా లేకుండా చేస్తానని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాను. నువ్వు ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వస్తే నాకు చెప్పు, నేను పిలిపించుకుని నేను మాట్లాడుతాను. అబ్బాయి పిలుచుకోపోమంటే పిలుచుకోపోయినారు కదా, డెలివరీ అయిన తర్వాత వచ్చి ఇడిచి పెట్టండి టైప్ లో చెప్తాను. ఏమన్నా కేసు గీసి ఏమన్నా పెట్టినావా? ఏం పెట్టలే కదా. సర్లే, నేను మాట్లాడతాను, పిలిపించుకుంటాను. ఫోన్ నంబర్ ఇచ్చిపోండి. నువ్వు జాగ్రత్త, నువ్వు అవన్నీ పెట్టుకొని నువ్వు చూసుకోని ఫస్ట్, సరేనా? ఇప్పుడు వస్తున్నారా? సరే మాట్లాడతలే. నువ్వెందుకు వచ్చినావు? ఎవరైనా పెద్దోళ్ళు వచ్చినా సరిపోయినా అవన్నీ మస్తుగా చెప్తారులే. కొట్ట ఏం ఇప్పుడు ఎవడు ఆడవాళ్ళు కొట్ట ఊరుకుంటున్నారేం ఇప్పుడు? ఎవడు ఊరుకుంటారు ఇప్పుడు? సర్లే, నువ్వు చూసి కూర్చోపో, కూర్చొని వాళ్ళు రాగానే మాట్లాడతా. రెడీ అయింది, నేను ఇస్తాను. ఒక 10 minutes ఆగా ఇచ్చేస్తాను. ఏమన్నా బాగున్నారా? నీకు ఇప్పించారనా? అదా ఒకసారి మన వాళ్ళతో మాట్లాడి చేపిస్తారమ్మా. ఉండండి, ఏం తొందర ఏం లేదు కదా. నేను సంతకం పెడుతున్నా కదా ఎవరికైనా వచ్చేది. కొద్దిగా ఆగండి, అందరితో మాట్లాడలేదు కదా, మళ్ళీ లేకపోతే లేనిపోయిన డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక 2 రోజులు ఆగండి, నేను మాట్లాడి పెట్టిద్దాం. ఐ థింక్ నిద్ర లేసే ముందే వెళ్ళిపోయేదాన్ని, వాడు పడుకున్నతో వచ్చేవాళ్ళం. సో అట్లాంటి డేస్ కూడా ఉన్నాయి. బట్ జనాలు లేకపోయినా కూడా మేము డిస్కస్ చేసేవి ఉంటాయి, ముగ్గురం కూర్చొని మాట్లాడేవి ఉంటాయి. సో అది కూడా ఎక్కువ జరుగుతున్నాయి అనమాట. బట్ వీటితో టైం స్పెండ్ చేయడము నైట్ టైమే కదా, లేకపోతే తక్కువ. ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా దొరుకుతుంది కానీ, బట్ అదర్వైజ్ చాలా తక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళము. కానీ మీరు మార్నింగ్ 8 కి అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు బయటికి. బయట కానీ ఇక్కడ ఆఫీస్ లో జనాలు వస్తుంటారు, వాళ్ళని కలవడం గానీ, మీటింగ్స్ గానీ. ఈ 5 సంవత్సరాలు అంటే ఇంకా ఎక్కువ కేసులు అక్కడికి ఇక్కడ తిరగడం, వాళ్ళకి ఇబ్బంది వీళ్ళకి ఇబ్బంది. ఇంకా ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు పనులు చేయడం దాంట్లో ఉంటది ఇప్పుడు. కానీ ఇప్పటిదాకా ఏదైనా నేను మిస్ అయ్యాను, లేకపోతే రిగ్రెట్ ఫీల్ అవుతాను అంటే ఏదైనా ఉందా? రిగ్రెట్ అనేది ఏం లేదు, ఎందుకంటే వాట్ ఎవర్ డెసిషన్స్ ఐ మేక్
నేను గతంలో డెసిషన్స్ తీసుకోబోతున్నాను, 1కి 10 సార్లు ఆలోచిస్తాను. కంప్లీట్ గా హోల్ హార్టెడ్ గా నేను సాటిస్ఫై అయితే గానీ ఆ నిర్ణయం నేను తీసుకోను. సో ఇప్పటి వరకు నేను రిగ్రెట్ అయ్యే డెసిషన్ అయితే ఏం లేదు. వీటితో కూడా అందుకే నేను ఇందాక చెప్పినట్టు మా మదర్ ఫాదర్ చిన్నప్పుడు మమ్మల్ని బయట పెట్టడం తోటి ఆ ఫీలింగ్ నాకు కొడుకు ఉండకూడదనే, మేము మళ్ళీ రిగ్రెట్ కాకూడదనే తనతో కూడా మాక్సిమం టైం నేను స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అందుకే వీళ్ళు హైదరాబాద్ పంపించాలంటే కూడా మనసు ఒప్పుకోదు. ఏదైనా మిస్ అయింది బాగా ఇప్పటికి, అది నిద్రలో తలుచుకున్నా గానీ బాధేస్తుంది, బాగా మిస్ అయిన సిచ్యువేషన్ ఏదైనా, ఇది ఉండుంటే బాగుంటుంది నా లైఫ్ లో అలా? మా మదర్ ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా మేము చూసింది కూడా మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ పిల్లలందరితో, వాళ్ళ పిల్లలతో చాలా టైం స్పెండ్ చేశారు. అంటే బాగా ఎంజాయ్ చేశారు ఆ టైం. కరెక్ట్ గా నేను మా సిస్టర్ మేమిద్దరం సెటిల్ అయ్యి మాకు పిల్లలు పుట్టే టైంలో వాళ్ళిద్దరూ వీళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నారు అనే ఒక బాధ చాలా. వీడు మాట్లాడి ఎంజాయ్ చేసి మేము నవ్వుతున్న ప్రతిసారి కూడా మా పేరెంట్స్ ఇద్దరు ఉండింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు వీడితో అని చెప్పి ప్రతి క్షణం కూడా మేము అనుకోవడం జరుగుతుంది. అది నా లైఫ్ లో చాలా మిస్ అయ్యే పాయింట్ అది. పాప చెల్లెలకి పాప దేవసేన శోభ మంచి మనోజ్ అని పెట్టారు, చాలా చక్కటి పేరు పెట్టారు. చూసారు కదా? పాప ఎవరిలా ఉంది? పాపనా వాళ్ళ సైడ్ పోలికలు ఎక్కువ కనపడుతున్నాయి. బట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు దే బ్రింగ్ ఫ్యామిలీస్ టుగెదర్. అది ఐ థింక్ మా ఇద్దరి విషయంలో బాగా ఎక్కువ జరిగింది. అండ్ నేను మా సిస్టర్ ఎక్కువ మిస్ అయ్యేది కూడా మా పేరెంట్స్ ఇంకా ఉండింటే, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళకి మా సైడ్ నుంచి ఉండింటే ఇంకా బాగా హోల్ హార్టెడ్ గా అందరం ఉండేవాళ్ళం అనేది ఎక్కువ ఉండింది. బట్ వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళకి నేను పెద్దమ్మని కాబట్టి నా డ్యూటీస్ అదే. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఇప్పుడు మీ చెల్లికి మీరు ఆల్మోస్ట్ అమ్మ ప్లేస్ తీసుకొని అన్ని, ఇంకా ఆమెకి ఏ కష్టం వచ్చినా మీ వైపే చూస్తుంది కదా, ఏ ఎమోషనల్ సపోర్ట్ కావాలన్నా కూడా. ఇంకా షీ యాక్చువల్లీ పాపం చాలా ఎమోషనల్ సపోర్ట్ కోసం చాలా తనకు కావాల్సిన టైంలో నేను ఇక్కడ బిజీ అయిపోయి ఉన్నాను. బట్ షీల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. తనకి నాకు అండర్స్టాండింగ్ ఉంది, ఎందుకంటే తనకు కూడా తెలుసు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, నా కంప్లీట్ టైం ఎక్కడ నేను ఉండాల్సి వస్తుంది తనకు కూడా తెలుసు. కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు హైదరాబాద్ లోనే. సో వాట్ ఎవర్ షీ నీడ్స్ అండ్ వాంట్స్ అక్కడ ఎక్కువ తన దగ్గరికి వెళ్తుంటది. నేను ఉండాల్సిన టైంలో ఉండలేకపోయినాను బికాస్ ఆఫ్ నా కమిట్మెంట్స్ ఇక్కడ. బట్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మాత్రం వీడు వాళ్ళ పిల్లలతోటి బాగా ఆడుకోవడము, ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు. నైస్ అండి, గ్రేట్ టాకింగ్ టు యూ. మీ బిజీ స్కెడ్యూల్ లో ఇంత టైం ఇచ్చి మాతో మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అది అఖిల ప్రియ గారి స్కెడ్యూల్ చూసారు కదా. ఆవిడ స్కెడ్యూల్ ఎలా ఉంటది, మార్నింగ్ లేస్తే ఎంతో మంది జనాలు వచ్చి కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం, అట్ ద సేమ్ టైం బీయింగ్ ఎ మామ్, అంటే ఒక చిన్న బాబుకి తల్లిగా వాడి బాధ్యతలు చూసుకోవడం, ఇవన్నీ ఒక స్త్రీగా ఎంత కష్టమో మీరందరికి తెలుసు. అన్ని బాధ్యతలు నెరవేర్చడం అనేది ఒకందుకు మనం పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఒక స్త్రీగా ఇంత ఇన్స్పిరేషనల్ గా మారినందుకు అందరికి ఆవిడకి మనకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్.